రండమ్మా అందరూ. అరే వెంకటేష్ అయిపోతుంది ఏంటండి నోరు తీపి చేయండి, నోరు తీపి చెయ్యి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో వేంచేసి ఉన్న గణనాథుడు గత 9 రోజులుగా అంగరంగ వైభవంగా పూజలు అందుకొని నిమజ్జన మహోత్సవ కార్యక్రమానికైతే తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ నిమజ్జన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా అయితే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అయితే స్వీకరించడం జరిగింది. అయితే గత ఏడాది కంటే కూడా ఈ సంవత్సరం అనేది అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో కాలనీ వాసులే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా వేంచేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అయితే స్వీకరించడం జరిగింది. మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు. అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని స్వామివారి యొక్క మండపం వద్ద ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరుగుతుంది. అన్నదానం అనేది కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించడం బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే మనం బ్రతకలేం. దానాలన్నింటిలో కూడా అన్నదానం గొప్పది. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని మనకి పూర్వం పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అయితే మనం ఏ దానం ఇచ్చినా సంతృప్తి పరచలేం, కానీ ఒక్క అన్నదానం ఇస్తే ఇక చాలు అని చెప్పి మనం సంతృప్తి పరచగలం. అటువంటి ప్రసిద్ధమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అయితే ఇక్కడ చేయటం జరుగుతుంది. అయితే ఈ అన్నదాన కార్యక్రమం ముగిసిన వెంటనే గణేష్ నిమజ్జనంలో భాగంగా సాయంత్రం పూట ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఉట్టికొట్టుడు ప్రోగ్రాం, దాంతోపాటుగా రకరకాల నృత్యాలు, డ్యాన్సులతో ఆద్యంతం శ్రోతలని అలరించాయని మనం చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు. नेपोलियन अलेक्जेंडर जेंगिस कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోయిన వెంటనే
గణేషుని నిమజ్జనాన్ని మీరు ఇక్కడ వీడియోలో తిలకించవచ్చు. గత 9 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నటువంటి అద్భుతమైన సుదర్శనమైన దృశ్యాన్ని మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. గత 9 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనం అవుతున్నటువంటి దృశ్యం ఇది. క్రేన్ సహాయంతో గణేషుని యొక్క నిమజ్జనం అయితే జరుగుతుంది. ఇక్కడ వీడియోలో చూడొచ్చు గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నటువంటి దృశ్యం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.